రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలు వ్యాపించడంతో అక్కడ పూర్తిగా పొగ కూడా అలుముకుంది అండ్ ఇద్దరికి దాంట్లో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏంటి ఎర్రకోట సమీపంలో ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఏమైనా జరిగాయా? శ్రీదేవి, ఈ ఎర్రకోటను టార్గెట్ చేయడము లేదా ఢిల్లీని టార్గెట్ చేయడం అనేది ఇవాళ కొత్తది కాదు. చాలా కాలంగా ఇస్లామిక్ టెర్రరిస్టుల రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టుల ఎజెండాలో, వాళ్ళ హిడెన్ ఎజెండాలో ఉంది. దానికి సంబంధించి చాలా కాలం నుంచి కూడా మనకు అనేక ఉదంతాలు బయటపడుతున్నాయి. ఇవాళ తాజాగా హైదరాబాద్ చెందిన ఒక డాక్టరు, ఆ డాక్టరును ఒక 1 year నుంచి గుజరాత్ ATS పోలీసుల రాడార్లో అతను ఉన్నాడు. 1 year గా. అంటే అతను ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచి ఆయన ఏమేమి తెప్పిస్తున్నాడు అనేది గుజరాత్ ATS వాళ్లకు ఉప్పందింది. ఆ ఉప్పందిన మీదట ఆయన నిఘా వేసి ఉంచడం జరిగింది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ ద్వారా కొన్ని కీలకమైన పదార్థాలు, ఆయుధాలు రాజస్థాన్ కు తెప్పించారట. రాజస్థాన్ నుంచి గుజరాత్ కు తెప్పించిన తర్వాత, గుజరాత్ కు సరఫరా చేసిన తర్వాత అక్కడ వీళ్ళు కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఎవరికంటికి కనపడకుండా దాచిపెట్టడము, ఇదంతా సరఫరా చేసుకున్నారు. ఇది బయటపడింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ డాక్టర్ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు తెలిసిన చాలా ప్రమాదకరమైన సమాచారం ఏంటంటే, వీళ్ళు ఈ డాక్టర్ తయారు చేస్తున్నది అత్యంత ప్రాణాంతకమైన బయోకెమికల్ వార్ను ఇండియా మీద ప్రయోగించడం కోసము ఆయన ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. ఆ విష పదార్థాన్ని మన ఈ అవిష గింజలు అంటారు, లేకపోతే ఆముదం గింజలు అంటారు. ఆ ఆముదం గింజలు చాలా ప్రాసెస్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి, దాన్ని చాలా డీప్ కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత అది లిక్విడ్ ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఆహార పదార్థాల లోపల పెట్టడము, హిందువులు ఎక్కువ గుమిగూడే జాతరలు కావచ్చు, లేకపోతే ప్రఖ్యాతమైన టెంపుల్స్ కావచ్చు, అక్కడ ప్రసాదాలు వండే దాంట్లోకి ఇది పంపడము, ఇట్లాంటి చాలా దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తున్నట్టుగా గుజరాత్ ATS వాళ్లకు ఉప్పందింది. ఇది జరుగుతున్నటువంటి ఒకటి. నెక్స్ట్ ఇట్లనే ఇదే డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి ఇంకో కాశ్మీర్ చెందిన డాక్టర్ కూడా డాక్టర్ దేశే మహమ్మద్ కు కాంటాక్ట్ లో ఉండేటువంటి అహ్మద్ అనే అతను కూడా అక్కడి కాశ్మీర్ పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. అతను కూడా డాక్టర్ గా ఉండడము, ఆ కాశ్మీర్ లోని మరో 2 హాస్పిటల్స్ నుంచి కూడా ఒక లేడీ డాక్టర్, ఇంకొక జెంట్ డాక్టర్ ను కలుపుకొని వాళ్ళు టెర్రర్ మాడ్యూల్స్ గా పనిచేయడము అనేది నడుస్తా ఉన్నది. ఇవన్నీ చూస్తా ఉంటే ఢిల్లీ అనేది దేశ రాజధాని కాబట్టి, దేశ రాజధాని మీద అటాక్ చేస్తే వాళ్ళ పైచేయి ప్రకటించుకోవడము, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క మొరాలిటీని దెబ్బతీయడము, ఆ తర్వాత అంటే ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము, లేకపోతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, ఇట్లా టెర్రరిస్టుల అటాక్ అనేది చాలా ప్రాణాంతకమైన సంకేతాలు ప్రజల్లోకి పంపించి భయభ్రాంతులకు గురి చేసి మిగతా మాడ్యూల్స్ ని కూడా, అంటే సైలెంట్ గా ఉండే మాడ్యూల్స్ ని కూడా వాళ్లను ప్రొవోకేట్ చేసి మిగతా వాళ్ళను కూడా దేశంలో ఎక్కడెక్కడ దాడులు చేయాలి ఏంటి అనేది చాలా ప్రమాదకరంగా వీళ్ళు ఆల్రెడీ వేసుకుని ప్లాన్స్ వాళ్ళు ప్రకటించుకుంటూ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ జరిగిందని మనము అనుకోవచ్చు శ్రీదేవి. ఇటీవల కూడా మనకు విజయనగరం అండ్ వైజాగ్ లోపల కూడా 2 టెర్రర్ మాడ్యూల్స్ ని గుర్తించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి మళ్ళీ ఇప్పుడు ఇలాంటి భారీ కుట్రలకు తెరతీస్తున్నారు అని అంటే వాళ్ళలో ఆ కసి, కోపం, ఆవేశం అనేది ఇంకా రగిలిపోతూనే ఉన్నాయంటారా? శ్రీదేవి, అయితే వాస్తవానికి మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు సైలెంట్ గా లేరు.
సైలెంట్ గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ వాళ్ళ చాప కింద నీరులాగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కుట్రలన్నీ చాలా అత్యంత ప్రమాదకరంగా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ ఇటీవల మనకు 2-3 months బిఫోర్ కూడా రాయచోటి ఉమ్మడి కడప జిల్లాలో చెందిన రాయచోటి నుంచి కూడా బయటపడ్డారు కదా, మనం గమనించాలి. నెక్స్ట్ ఈ వైజాగ్ అండ్ విజయనగరం నుంచి కూడా ఇక్కడ సికింద్రాబాద్ లో టెర్రర్ సృష్టించడానికి ప్రయత్నించి బయటపడ్డ విషయాన్ని కూడా మన పోలీసులు గుర్తించారు. ఒక 2-3 years బిఫోర్ దర్భంగా ట్రైన్ ను పేల్చడానికి కూడా ఒక హైదరాబాద్ చెందిన టెర్రరిస్ట్, అతను ఏంటంటే టైలరింగ్ పని చేస్తాడు. 20 ఏళ్లుగా టైలరింగ్ పని చేస్తూ వచ్చిన డబ్బులతో పొట్ట పోసుకుంటున్నట్టుగా కనపడతా ఉంటాడు. కానీ 20 ఏళ్లుగా ఎవరి కంటికి కనపడకుండా ఇక్కడ నుంచి దర్భంగా ట్రైన్ కు దాని ఎక్స్ప్లోసివ్స్ ని తీసుకెళ్లి ట్రైన్ ను పేల్చడానికి కుట్ర చేశారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఎక్కడ సైలెంట్ గా లేరు. వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా చాలా దారుణంగా జరుగుతా పోతా ఉన్నది. జస్ట్ మనం సైలెంట్ గా ఉన్నాము అంటే ప్రజలు సైలెంట్ గా ఉన్నారు, లేదా ప్రజలు ఇట్లాంటి విషయాలు పట్టించుకోరు కాబట్టి, మీడియా కూడా దీని మీద పెద్ద ఎక్స్పోజర్ ఇవ్వదు కాబట్టి అంత సైలెంట్ గా ఉన్నట్టు కనపడుతుంది. కానీ వాళ్ళ టెర్రర్ మోడ్యూల్స్ మాత్రము చాప కింద నీరులాగా మొత్తం చాలా దారుణంగా ప్రతి చోట కూడా వాళ్ళ టెర్రరిస్టుల యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. దీని కోసం సైలెంట్ గా ఎన్ఐఏ ఇట్లాంటివి మనకు మొన్న జస్ట్ ఒక 1 year బిఫోర్ నిజామాబాద్ నుంచి కూడా మనకు ఎన్ఐఏ పిఎఫ్ఐ వాళ్ళను బయటపడి అరెస్ట్ చేయడం జరిగింది, మనం గమనించాలి. శ్రీదేవి, రమేష్, ఏంటి ఇప్పుడు ప్రాణం పోయాల్సిన డాక్టర్సే ప్రాణం తీసే వాళ్ళలాగా ఎందుకు వాళ్ళతో చేతులు కలిపిలా తయారవుతున్నారు? ఎస్పెషల్లీ ఉగ్రవాదులు ఏంటి ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటారు? మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఒక టైలర్ చెప్పారు, ఏంటి వీళ్ళని మాత్రమే పావులుగా చేసుకుని ఇలాంటి అక్రమాలకు దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటారా? వాళ్ళ ఎజెండాలో శ్రీదేవి మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశాన్ని గజ్వాయే హింద్ అంటే భారతదేశాన్ని టెర్రరైజ్ చేసే కుట్రలో భాగంగా చాలా కాలంగా ప్రతి దాంట్లో వాళ్లకు నూరిపోయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ భారతదేశాన్ని ఇంతకుముందు 1947లో ఎప్పుడైతే మతం పేరిట విభజన జరిగిందో దాని తర్వాత కూడా అనేక విభజన జరిగిన విషయం కూడా మనం గుర్తించాలి. బంగ్లాదేశ్ లో అట్లాగే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా హైదరాబాద్ కావచ్చు, మిగతా దేశంలో చాలా చోట్ల కావచ్చు, ఇంకా దేశ విభజన చేయడానికి ఈ టెర్రర్ మాడ్యూల్స్ చాలా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇది వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఇట్లా పని చేయడం ఏంటి అనేది మీ ప్రశ్న. చదువుకున్నారు, ప్రాణం పోయాల్సిన వాళ్ళే ఇట్లా చేయడం ఎట్లా? మన వాళ్ళు ఎవరిని నమ్మాలి ఏంటి అనేది అసలు మీరు అడుగుతున్న ప్రశ్న. నిజానికి వీళ్ళదంతా ఒక వేషధారణ మాత్రమే. డాక్టర్ గా ఉన్నా లేకపోతే ఇంకో రకంగా ఉన్నా కూడా మనము నమ్మడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లోకి ఇప్పుడు సమాజం వెళ్ళిపోయింది. నిజానికి ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ కమ్యూనిటీ నుంచి మన వీళ్ళు బాధ్యతాయుతంగా ముందుకొచ్చి ఇట్లాంటి వాటిని అరికట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రయత్నము చేయడం లేదు. ఇది కొంచెం బాధాకరమైన విషయము. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ డాక్టర్ నుంచి బయటపడ్డ విషయం ఏంటది? ఆ ప్రాసెస్డ్ లిక్విడ్ ని వాటర్ లో కలపాలనేది ఆయన కుట్రంట. వాటర్ లో కలిపితే ఒక ట్యాంకుల్లోకి ఎక్కిస్తే ఆ ట్యాంకులో వాటర్ తాగిన వాళ్ళందరూ కూడా చచ్చిపోవడం, ఇది ఆయన కుట్ర. కాబట్టి మనము మామూలుగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండడమే పరిష్కారం దీనికి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పలు వాహనాలకు